నవాబులే మా ఎప్పుడు నువ్వు నేను కష్టజీవి మేము కష్టం చేస్తున్నావు వాట అక్కడ ఎక్కడండి బిల్డింగ్ ఆమె గుడ్డ కనబడుతుంది అక్కడ దాసుకుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. ఊరి పేరు వచ్చేసి రామచంద్రపురం. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మా ఆడపడుచు వాళ్ళ పొలాలు ఉన్నాయండి. అక్కడ మొత్తం పొలంలో మొత్తం క్లీన్ చేయడానికి అనేసి మా ఆడపడుచు వాళ్ళు వెళ్తున్నారు అనమాట. మా పిల్లలు ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందంటే సరదాగా వెళ్ళి మా ఆడపడుచు వాళ్ళ ఊరన్నా చూసొద్దాం పదా అనేసి పిల్లల్ని కూడా తీసుకొని బయలుదేరామండి. పొద్దున వచ్చేటప్పుడు ఏం తినలేదనమాట. వెళ్ళేటప్పుడు దారిలో ఈ హోటల్ కనబడితే ఇక్కడ ఆపారనమాట. ఇక్కడ హోటల్లో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయంట. మేము వెళ్ళిన రోజు మాత్రం టిఫిన్స్ స్పెషల్ వచ్చేసి ఉగ్రాని బజ్జీ, పన్నీర్ దోశ, ఊతప్పము. నేను మా ఆడపడుచు వాళ్ళ మాత్రం ఉగ్రాని బజ్జీ ఆర్డర్ పెట్టుకున్నాము. మా పెద్దోడైతే దోశ, మా చిన్నోడు వడ తిన్నాడు అనమాట. బయటికి అని చూస్తే హోటల్ మొత్తం అసలు ఖాళీగా ఉందనమాట, ఎవ్వరు లేరు. లోపల చూస్తే ఫుల్ క్రౌడ్, అసలు జనాలు ఫుల్ ఉన్నారు. అసలు సండే అనేసి ఉండొచ్చు. మేము టిఫిన్ తినేసి బయలుదేరామండి ఊరికి. వెళ్ళే దారిలో ఎక్కడైనా మంచి పచ్చని పంటలు ఎక్కడ నాకు కనబడతాయేమో వీడియో తీద్దాం అనుకున్నాను. ఊరంటేనే మంచి పచ్చగా పంటలతో బాగుంటుంది కదా అనేసి వీడియో తీద్దాం అనుకుంటే అసలు ఎక్కడ లేదు. చూడడానికి లొకేషన్ బాగుంది. మా ఆడపడుచు వాళ్ళ ఊరు వచ్చేసామండి, రామచంద్రపురం. చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాను ఇంకెక్కడైనా కనబడుతుందేమో అనేసి పొలము. ఇది ఒక్క దగ్గర నాటు వేస్తారండి, అది కూడా పెద్దగా ఏం వేయలేదు, కొంచెం ఉంది నాటు వేయడం కూడా. మా ఆడపడుచు వాళ్ళ పొలం దగ్గరికి వచ్చేసామండి. చుట్టుపక్కల అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సిటీలో ఉండి ఊరికి వచ్చేసరికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్ అయితే. అసలు పచ్చని చెట్ల మధ్యలో ఉండడం అనేది కూడా చాలా బాగుంటుంది. అసలు ఏం సౌండ్ ఏం లేదనమాట ఇక్కడ. లోపలికి వెళ్దాం పదండి. నేను ఇక్కడికి రావడం అయితే ఇది 3వ అండి. ఫస్ట్ టైం వచ్చిందేమో అమ్మవారిది పూజ చేసినప్పుడు వచ్చాను. ఇంకోసారి ఏమో మా ఆడపడుచు వాళ్ళ దేవుళ్ళు ఉంటే అప్పుడు వచ్చాను. ఇది 3rd టైం అనమాట నేను రావడం ఇక్కడికి. ఈ పొలంలో వచ్చేసి ఎప్పుడు ఏదో ఒక పంట పెడతారండి. ఒకసారి ఏమో టమాటా, ఒకసారి వంకాయ, ఇంకోసారి ఏమో కందులు, వరి, ఇవన్నీ. ఈసారి పామ్ ట్రీస్ అంటారండి ఇవి. నాకైతే ఐడియా లేదు, మా ఆడపడుచు మా అత్తగారితో చెప్తుంటే నేను విన్నాను అనమాట. ఇక్కడ మా పెద్దోడు వస్తున్నాడండి. ఇక అది కార్ డిక్కీలో సామాన్లు ఉంటే తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇది వచ్చేసి మొత్తం వాళ్ళదే అండి పొలం. మొత్తం చాలా పెద్దగా ఉంటుంది లోపల. ఇక్కడ పనులతో మొత్తం క్లీన్ చేపిస్తున్నారండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు క్లీన్ చేపిస్తున్నారంటే ఈ నెల 15వ తారీఖు కాళికామాత జాతర జరుగుతుందంట అండి. ఆ టైంలో మా ఆడపడుచు వాళ్ళు చుట్టాలు ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. చుట్టుపక్కల చాలా గడ్డి పెరిగిపోయిందండి, అసలు పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రూమ్లో కూడా మొత్తము ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ఉండడానికి అనేసి వంట సామాన్లు, ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి పరుపులన్నీ అరేంజ్ చేసి పెట్టారు. మా ఆడపడుచు వాళ్ళు కూడా ఎక్కువ శాతం రారండి, ఎప్పుడు ఒకసారి వస్తారు. ఇక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు సరిగ్గా ఎవరు లేక మొత్తం రూమ్లో పెట్టిన సామాన్లు మొత్తం ఎలుకలు మొత్తం కొరికేసి అనమాట. అది మొత్తం ఇవాళ మొత్తం బయట తీసి పెట్టేసారు రూమ్లో సామాన్లు కూడా. ఇది వచ్చేసి ముందు ఫ్రంట్ సైడ్ అండి, ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మా బాబాయ్ అయితే దగ్గరుండి పని చేపిస్తున్నారు. ఎందుకంటే మనం దగ్గర ఉండకపోతే పనులు సరిగ్గా పనులు చేస్తలేము, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మేము అందరం కలిసి పోయినప్పుడు లేదా జాతర టైంలో మా బాబాయ్ అక్కడ కుర్చీ లేపిస్తారు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఇక్కడైతే వంట చేయడానికి, అంట్లు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అంతా ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని మంచిగా కూరగాయలు కట్ చేసుకుంటూ కూడా మంచిగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు పని అనేది. ఈవిడ పేరు అలివేలండి. మా ఆడపడుచు వాళ్ళకైతే నమ్మిన బంటు. ఊరికి వెళ్ళినప్పుడు ఏమైనా పనున్నా, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈవిడే పిలుస్తారు పనికైతే. ఊరికి వచ్చిన తర్వాత బోర్ కొడుతుందేమో అనుకున్నాను, కానీ ఈవిడతో మళ్ళీ పనులతో చాలా టైం పాస్ అయిపోయిందండి. చాలా టైం స్పెండ్ చేశాను, చాలా మంచిగా అనిపించింది. ఇదంతా పొలం అండి. చుట్టుపక్కల మొత్తం ఇక్కడ వచ్చేసి వరి పంట కొంచెం వేసారు ఈసారి. చుట్టుపక్కల అయితే ఏం లేదు. ఇంతకుముందు అయితే మొత్తం చుట్టూతో మొత్తం, ఇంతకుముందు నేను 2 సార్లు వచ్చానండి. 2 సార్లు చుట్టూతో పంటతో బాగా వేశారు. ఒకసారి వంకాయ వేశారు, ఒకసారి టమాటా వేశారు, ఒకసారి ఏమో కందులు వేశారు, ఇంకోసారి ఏమో వరి పంట వేశారు. ఈసారి కొంచెం వేశారు వరి పంట. ఇది సీతాఫలం చెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఈసారి అయితే మా ఆడపడుచు వాళ్ళు మాకు సీతాఫలాలు అయితే చాలా తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్లో వచ్చేసి పాము పూస అండి. కింద ఒకటి ఉంది పాము పూస, పైన కూడా ఒకటి ఉంది. అసలు చూసి అయితే చాలా భయపడ్డాము. ఇందాక చూపించిన రూమ్కి, వాష్రూమ్స్కి తాళాలు వేస్తారనమాట మా ఆడపడుచు వాళ్ళు. తాళాలు అనేది ఎవరికి ఇవ్వరు, మా ఆడపడుచు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా మా బాబాయ్ సండే ఊరికి వచ్చిన టైంలో ఆయన దగ్గర ఉంటాయి అనమాట. మా బాబాయ్ పొలం దగ్గరికి వచ్చినా కూడా పొలాలు ఒక్కటే చూస్తారనమాట. ఇక్కడ వాష్రూమ్ తెరవరు, రూమ్ది కూడా పెద్ద తాళం చేతి తెరవరు అనమాట.
ఇక్కడ పొలం మొత్తం ఈయన చూసుకుంటుంటాడండి. అయితే ఇక్కడ వాష్రూమ్లో పాము పూస కనబడ్డదని ఈయనకి చెప్తే ఈయన ఒకటి చెప్పాడు అనమాట. పాములు రాకుండా ఏం చేయాలో ఈయనతో చెప్పాడు. ఒకసారి విందాం ఇది. అదేమో మినుములేమో మంత్రిస్తారంట కదా. అవునమ్మా, ఏడ మంత్రిస్తారు? మార్జిన్ పడుకోవాలి. అని మినుములు మంత్రిస్తే పాములు రావా? ఇంత నిజం రావమ్మా. ఏమో కొత్తగా వింటున్నాం, అదే ఎప్పుడు వినలేదు. పొలం ఉన్న దగ్గర కంపల్సరీ పాములు కూడా ఉంటాయంట అండి. అయితే అవి రాకుండా మాత్రం మినుములు మంత్రించుకొని వేస్తే పాములు రావని చెప్తున్నాడు. దాని గురించి అయితే మనకు పెద్దగా తెలియదు అనమాట. ఇది వచ్చేసి మొత్తం వరి పంట అండి. ఆ పెద్దవి పిచ్చి చెట్లు కనబడుతున్నాయి చూడండి, అక్కడ వరకు మా ఆడపడుచు వాళ్ళ పొలము. ఇదంతా అసలు ఒకప్పుడు ఎంత బాగుండేవి, ఇప్పుడైతే మొత్తం అసలు ఏమి పంట వేయలేక మొత్తం ఎండిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈయన కరెంట్ పని చేస్తున్నాడు. కరెంట్ అనేది ఒకటే టైం వరకు ఉంటుందంట. ఒక టైం అయితే కరెంట్ అనేది పోతుందంట. కరెంట్ లేక మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయిందండి. ఎందుకంటే కరెంట్ ఉంటేనే నీళ్ళు వస్తాయంట, కరెంటు పోతే నీళ్ళు రావంట. కాక ఆయన ఏదో కరెంట్ పని చేశారండి, కరెంట్ అయితే వచ్చింది, వాటర్ కూడా ఆన్ అయినాయి. ఇక్కడ వచ్చేసి ఈమెది వీడియో తీద్దాం అనుకున్నాము, కట్టెలపై ఉంది కదా తీద్దామంటే ఆమెనేమో సిగ్గుపడుతుంది. ఎందుకు సిగ్గుపడుతుందా అని మేము మామూలుగా అంటే ఊరలు కదా ఫేస్ కానీ చూపించరేమో అట్లా అనుకున్నాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆవిడ ఏదో గుడికి వెళ్ళి జుట్టు ఇచ్చారు, దానికి సిగ్గుపడుతున్నాను అనమాట. ఇక్కడ జుట్టు లేకుండా తన గుండు బయట పడుతుంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఈవిడ దాచుకుంటుంది కదండి, ఆవిడకంటే యూట్యూబ్ ఛానల్ ఉందంట. అయితే మేము ఇక్కడ యూట్యూబ్కి వీడియో తీస్తున్నాం, కొంచెం ముందు రండి మాట్లాడదామంటే ఆవిడ సిగ్గుపడుతున్నారు. పైసలు వస్తే మంచిగా ఇంకా మంచిగా గంట చాలా మంది కొట్టిననుకో మస్తు మస్తు ఇక్కడ మాలవేలు 2 కట్టెలపై పెట్టిందండి. ఒక దాని మీద అన్నం పెట్టేసింది, ఇంకోటేమో వెలిగిస్తుంది. ఇది వెలిగించిన తర్వాత దీనిపైన కొత్త కుండ ఉంది, కొత్త కుండలో నీళ్లు వేడి చేసి ఉలకపోసి కూర వేయాలంట. అందుకోసం అనేసి కట్టెలపై మీద నీళ్ళు పెట్టాము. ఆ మంట కూడా సరిగ్గా మండట్లేదు ఒక సైడ్ నుంచి. పొలం దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చేసి మా ఊర్లో జాతర ఉంది మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారండి నన్ను. ఇక్కడ పొలం దగ్గర పనిచేసే వాళ్ళు కూడా 3 తోడుకోడలు ఉన్నారంట అండి. ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళు 3 తోడుకోడలు వచ్చారు పని చేయడానికి. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. అందరు ఊరు కోడలంటే నువ్వు సిటీ కోడలు పోయింది కాదు, ఆడపిల్ల ఊరి కోడళ్ళు పట్టణ కోడలు అనొద్దు, కోడళ్ళు అలా అంతవరకే. ఏ కోడలు అయితే ముందు ప్రేమ చూసుకుంటే చాలు. మూతులు కొడతారు అమ్మ పైసలు లేకుండా అంతా ఏంది కొడతారు నన్ను పైసలు లేకుండా వాళ్ళు. ఎందుకు కొడతారు వాటు నువ్వు మంచి చూస్తే? నన్ను పైసలు ఇచ్చింది అక్కడొక్కడు ఇక్కడొక్కడు ఎవరిని అడగాలి, అంత దూరం ఉన్నారు, దగ్గర ఉంటే అడిగేదాన్ని. ఇక్కడ పనులు క్లీన్ చేస్తుంటే ఇక్కడ ఒక పాము కనబడ్డదంట అండి, చిన్నది. అది పాము కనబడ్డదని చెప్పగానే అందరికి భయం వేసేసింది. చూడగానే అది చిన్న పాము, కట్ల పాము అని చెప్పారు. మా బాబాయ్ వచ్చేసి అది బయటికి తీసి చంపేశారనమాట. ఎందుకంటే జాతర టైంలో పిల్లలు కూడా ఉన్నారండి, పిల్లలు కూడా వస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పిల్లలకు తెలియదు కదా ఎక్కడ ఏముందనేది, అందుకోసం అనేసి దాన్ని అయితే చంపేశారు. వంట కంప్లీట్ అయిపోయిందండి. మాలవేలు అన్నం జొన్నరొట్ట చేసింది, నేను ఇంకా కూర చేశాను. ఇక పిల్లలకి మా ఆడపడుచు వాళ్ళకి అన్నం కూర వడ్డిచ్చేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. పనులందరూ ఒక దగ్గర కూర్చొని తింటున్నారు. వీళ్ళు ఏమేమి కూరలు తెచ్చుకున్నారో చూద్దామని వెళ్తున్నారు. అలాగే వీళ్ళకి కూడా వంకాయ కూర వేసి ఇచ్చాను. వీళ్ళందరూ ఏమేమి కూరలు తెచ్చారని నేను అడిగితే మాలవేలు చెప్తున్న సమాధానం ఇది. ఏం చేస్తారని చూస్తున్నా. సొరకాయ, పచ్చికాయల చట్నీ, గత్తలు, వంకాయ కర్రీ, ఆడ ఎల్లిపాయ పొడి, గీమ ఏందో తెలియదు. నా కూర ఎట్లా చెప్పు. వంకాయ కూర బాగుందా? ఉప్పు కాలేదా? మాకు సరిపోయింది. కారం సరిపోయిందా? మా వాళ్ళు అందరూ అన్నం తినేస్తారండి, నేను ఒకదాని ఉన్నాను. ఇక వీళ్ళందరూ పనులు అందరూ ఒక దగ్గర కూర్చొని అన్నం తింటారు అనేసి నేను కూడా ప్లేట్లో అన్నం వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని
మాట్లాడుకుంటూ అన్నం తింటూ కూర్చున్నాను అనమాట. అయితే మీకు ముందు చెప్పాను కదండి, ఇందులో ఉన్న ఒక ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి ఆవిడ యూట్యూబ్ ఛానల్ అనేది ఆపేశారని చెప్తున్నారు. దాని గురించి అని టాపిక్ నడుస్తుంది ఇక్కడ. మా ఊర్లో అంటే ఇంకా వీళ్ళు పెద్దగా వెతికించుకున్నారేమో అంటారు వేరే ఊర్లో ఉన్న వాళ్ళు బాయ్స్ అని మాకు ఫీలింగ్స్ అంతే. సపోర్ట్ చేసుకోవాలి అంతే తప్ప ఎందుకు మాట పడాలా? ఇది అట్లనే సార్ బాయ్స్ మాట మనము మంచి చేసుకోవాలనుకుంటే ఎవరి మాట వినొద్దు. అది మన మాట ఎన్నుకుంటే కూర్చుంటే ఎక్కడ పోదు. చూపు ఇంట్లో కూర్చోరా. నీ టాలెంట్ ఏదో నువ్వు బయట పెట్టు. జనాలు ఎంతమంది వస్తారు, ఒక్కడు కూడా ఒక 10 మందిలో ఒకరు అంటారు. ఆ మాట పట్టించుకుంటే అట్లా పల్లెటూరులో అట్లే ఉంటుంది. ఎక్కడైనా అట్లా ఉంటుంది, ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉంటుంది అదే మాట. కానీ మనం ఏంటంటే వాళ్ళ మాట పట్టించుకుంటే ఎక్కడికి కూర్చోవాలా. లేదు వాళ్ళ మాటలు మనకి, ఎందుకంటే వాళ్ళు వచ్చి తిండి పెట్టరు, మనకి పెట్టారు. మన తిండి మనమే చేసుకోవాలా. అంటే అప్పుడు వెళ్ళిపోవాలి. నీ దగ్గర టాలెంట్ ఉంది, 10 మందికి నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చిన వాళ్ళు పక్కకు పోతారు. వాళ్ళ మాట ఎందుకు మాట్లాడుకుంటే ఇప్పుడు నువ్వు మూల పడుతుంది, వాళ్ళు ఏమో తీసుకొచ్చి పెట్టారు. నువ్వు చూసుకోవాలా, చేసుకోవాలా. నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చాను. వాళ్ళు సపోర్ట్ చెప్పకపోతే ఇప్పుడు వాళ్ళు వీడియో తీయడానికి అంతా ఎందుకమ్మా భయపడ అసలు ఏమనుకోవద్దు. నీ టాలెంట్ బయట పెట్టాలి అంతవరకు. తిన్నా అంటున్నాడు అందరు కండోలే, నువ్వు ఒకదాని తెలుగు కోడల్ని. అవును మీరు అట్లా మాట్లాడతారు. నువ్వు ఒకదాని తెలుగుదాన్ని, మిగతా ఇద్దరు కన్నడనే మాట్లాడతారు. అందరి దగ్గర తెలుగు, అందరు తెలుగే మాట్లాడతారు. అందుకే మిమ్మల్ని అడిగిన రాగానే తెలుగు వస్తుందా కన్నడ మాట్లాడతారని. అంటే కన్నడలో ఎక్కువ శాతం కన్నడ మాట్లాడు, తెలుగు మాట్లాడు. మనదేమో ఛానల్ వచ్చేసి తెలుగు, అందులో కన్నడ మాట్లాడితే ఎవరు చూస్తాడు, ఎవరు చూడరు, తెలుగు మాట్లాడతారు. అందుకోసమే అడిగిన. కూడంతే వాళ్ళంతే, వాడు నవాబులే మైపోళ్ళు. నువ్వు నేను కష్టజీవిని. ఏమైనా కష్టం చేస్తున్నావు వాట అక్కడ ఎక్కడండి బిల్డింగ్ ఆమె గుడ్డ కనబడుతుంది, అప్పటి నుంచి దాచుకుంది. తెచ్చిపెట్టు. అయ్యా పొద్దు నుంచి కవలు కట్టుకొని చూస్తుంది బాబా. ఆమె జనాలు నీ గుడ్డనే చూస్తారు వాట అక్కడ. వీడియో నా వీడియోని ఏం చూడరు. అది మంచి కల్లాపు చల్లుతున్నా కానీ చూపిస్తున్నాను. ఎలుక మొత్తం ఎలుకల పాలైనాయి. రావా ఇప్పుడు పనికి తీసుకుపోయి చూపిస్తా. ఏమనాలా చెప్పు, చెప్తుంది. ఏమనాలి అది ఏమనాలి? ఎలుకలు అడగకుండా ఏమనాలి? ఎలుకలు అంటే బాధపడితే ఎట్లా చెప్పు? చేసే పని నచ్చదు, ఏం చేస్తాం? ఎలుకలని చెప్తాము. ఇంకా మనం ఎలుకలని అంటున్నాం, కొంతమంది తిట్టి పెడతారు. ఇప్పుడు ఎక్కించుకుంటా నేను, మీ అమ్మాయికి చూపిస్తా. ఇక్కడికి వచ్చిందేనా? అయ్యో కొద్ది ముందు వస్తే కలుస్తుండే. చెప్తాం ఏమైనా సంబంధం ఉంటే. కొంచెం ఫోటో పంపిస్తూ బాగుండే కదా. అదే ఇక్కడ పనంతా అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన తర్వాత, మా ఆడియో విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు, మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.